బోయినపల్లి మండలం గుండనపల్లి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని గుండనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. సోమవారం రోజున పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనంతరం ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రైవేట్ పాఠశాలలకు తరలించకుండా తమ చిన్నారులను ప్రాథమిక పాఠశాలకు పంపించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొప్పుల లక్ష్మీ స్వామి, ఉపాధ్యాయులు పద్మ, అంజలి, మాలవిక, మాజీ ఉప సర్పంచ్ ఐలయ్య, రాధ, అంజయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. మా స్కూల్లో వార్షికోత్సవ భాగంగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఒక్కడే నెంబర్ అంటే ఒక స్కూల్లో ఒక అభ్యర్థి ఉండేవారు. ఆ టీచర్స్ కూడా 0 నుండి అంటే ఇక్కడికి వచ్చిన టీచర్ 0 నుండి మళ్ళీ హై లెవెల్ తీసుకొచ్చారు. ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా తీసుకొచ్చిన టీచర్స్ కానీ మా గ్రామ యువత కానీ ప్రతి ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ఈ స్కూలు ఒక్కరి నుండి ఈరోజు 40-45 మంది దాకా పిల్లలు ఉండడం అనేది ప్రైవేటు పాఠశాల ధీటుగా నడుస్తుంది. ప్రైవేటు పాఠశాలలో ఈ వసతులు ఉండే చూసిరు కదా, ఇక్కడ ఒక 4-5 గదులు, చైర్స్ కానీ గ్రౌండ్ కానీ ఆహ్లాదంగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాలంటీర్స్ కానీ టీచర్స్ కానీ మా గ్రామ యువత సర్పంచ్ గారు కానీ యువత కానీ ముందుండి నడిపిస్తున్నారు ఈ స్కూల్ను. వారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.